హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఇప్పుడు ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లి సెంటర్ నుంచి మనం ఇప్పుడు బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా మనం వినాయకుని టెంపుల్ వరకు వెళ్తున్నాం. ఇది చూడండి, ఇది ఉండవల్లి సెంటర్. ఈ సెంటర్ లో మనకి ఆ కొండ మీద కనబడుతున్న సీనరీ చూసారా? ఎంత పైన అది కొండ మీద ఎలా పెట్టారు. ఎవరైనా కానీ, ప్రభుత్వం వాళ్ళైనా కానీ, ప్రైవేట్ వాళ్ళైనా కానీ ఇలా కొండల మీద ఆక్రమణలు చేసి కట్టేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన, ఇది చూడండి కొండని ఎలా తవ్వేశారు. ఉన్న కొండలన్నీ ఇలా కరిగిపోతున్నాయి. ఈ కరిగిపోయిన కొండల్ని మనం ఫ్లాట్లుగా వేసి అవి బిల్డింగ్లు కడుతున్నారు. ఇది చూడండి, ఇది వంతెన ఎలా ఉందో. ఇది చాలా వెరైటీగా ఉంది. దీనికి ఇంకా కలర్స్ వేస్తే ఇంకా బాగుంటది. ఈ వంతెన దాటుకుంటూ మనం ఇలా ఈ రోడ్డు అమ్మట మనం వెళ్తుంటే ఇక్కడ మనకి అందమైన చెట్లు, కొండలు, మనకి ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణం ఇక్కడ మనకి కనబడటం జరుగుతుంది. ఇది చూడండి ఇక్కడ. ఇది ఒకప్పటి హైవే. ఇది మన విజయవాడకి గుంటూరుకి ఇలా వెళ్తేనే మనకి చేరుకోగలిగే వాళ్ళం. ఇది చాలా ఎడల్పుగా ఎంతే ఉండేది. అప్పుడున్న బస్సులకి, వాహనాలకి ఇది సరిపోయేది. కాకపోతే ఇది బాగా ఇరుగవటం మూలాన, వాహనాలు పెరిగిపోవటం మూలాన మనకు కృష్ణానది మీద ఇంకా 2 బ్రిడ్జీలు వేయటం జరిగింది నందమూరి తారక రామారావు గారి హయాంలో. ఇంకా ఇది మనకి ఇంకా ఇలా పచ్చదనం కనబడుతుందంటే ఈ రోడ్ అమ్మట మనకు ఇక్కడ హైవే లేకపోవడం వల్లనే. అది కూడా ఒక విధంగా మనకి మంచి జరిగింది. ఎందుకంటే మనం ఈ రోడ్డు అమ్మట వెళ్తుంటే మనకు ఎంతటి మంచి చక్కటి పచ్చదనంతో కూడిన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, నీడనిచ్చే చెట్లు మనకి ఎంతో సేద తీరుస్తాయి. ఈ రోడ్డు అమ్మట మనం వెళ్తుంటే ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇంకా ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు, ఇళ్ళు, ఇవి చూడడానికి మనకి సిటీ యొక్క బయట ప్రదేశం లాగానే కనపడతాయి. కానీ కాకపోతే వీళ్ళందరూ సిటీలో వెళ్ళి పనులు చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి ఇక్కడికి చేరుతా ఉంటారు. రోడ్డు కూడా ఇది ఫుల్ బిజీగా ఉంటది. ఎందుకంటే ఇటేపు మనం మంగళగిరి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, గుంటూరు వెళ్ళాలన్నా మనకి ఈ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి. ఇటేపు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇటేపు మనం ఈ రోడ్డు ఆశ్రయించవలసిందే. ఇది 2 లైన్ల రహదారి మాత్రమే ఇది. ఈ ఉండవల్లి సెంటర్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోతే ఈ రోడ్డు దిగి మనం అమరావతికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండవల్లి గృహాలు ఎంతో ప్రసిద్ధి కాంచిని. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడ వచ్చి ఈ గృహాల్ని చూస్తూ ఉంటారు. ఇది ఒక పర్యాటక కేంద్రం అని మనం చెప్పవచ్చు. ఇది మనకి ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ ఎంట్రన్స్ అన్నమాట. ఇది టంగుటూరి ప్రకాశం గారి పేరు మీద కడతం జరిగింది, కృష్ణానది మీద. ఈ చూడండి ఈ కొండ ఎలా తొలచి ఈ బ్యారేజీని కడతం జరిగిందో. ఆ కొండ పక్క నుంచి వెళ్ళిపోతే మనం మహానాడు వెళ్ళొచ్చు. ఇటు కనకదుర్గ గుడి మీదుగా మనం మార్కెట్ వరకు వెళ్ళొచ్చు. కృష్ణానది ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నాయి. అటు ఆపున్న నీళ్లు ఎక్కువ అయిపోతే మనకి ఇటేపు వదిలి సముద్రంలోకి వదులుతారు. ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ నిండిన తర్వాత ఆ ఎగస్ట్రా ఉన్న నీటిని మనకి కృష్ణానదిలో వదులుతారనమాట. ఆ వదిలిన నీరు మనం ఇలా వదిలేస్తే సముద్రంలో హంసల దేవి దగ్గర వెళ్ళి మనకి సముద్రంలో కలుస్తుంది. నది ఎంత బిజీగా ఉందో చూడండి. ఇది కృష్ణానది చాలా బిజీగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళందరూ ఈ రోడ్ అమ్మటే వెళ్ళాలి. ట్యాక్సీలు అవన్నీ రాజకీయ నాయకుల ట్యాక్సీలు మనకి ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి. ఈ ట్యాక్సీలు అమరావతి, గుంటూరు, రాజధాని అమరావతి కూడా ఈ రోడ్ అమ్మటే వెళ్తాం జరుగుద్ది. ఇక్కడ నుంచి మనం చూస్తే కనకదుర్గ గుడి బాగా క్లియర్ గా కనబడుతుంది. ఆ గుడి యొక్క
పాటలు కూడా మనకి ఇక్కడ వినబడుతున్నాయి. మనం ఈ బ్రిడ్జి దిగ్గానే మనకి ఒక హైదరాబాద్ వెళ్తానికి ఇంకొక కొత్త ఫ్లైఓవర్ ఒకటి వేశారు. ఆ ఫ్లైఓవర్ చూస్తుంటే మనకి అనకొండ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే అది అనకొండలాగా మెలికలు వంపులు తిరిగి వెళ్తున్నట్టు మనకి అక్కడ కనబడటం జరుగుద్ది. చాలా బాగా కట్టడం జరిగింది ఆ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి వల్ల మనకి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా హైదరాబాద్ వెళ్ళడానికి, విజయవాడ దాటించడానికి కూడా ఆ బ్రిడ్జి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా ఇప్పుడు కృష్ణా నదిలో బోట్ రైడ్ చేయడానికి ఇప్పుడు కొత్తగా ఒక బోట్ రైడ్ సిస్టమ్ ఒకటి పెట్టారు. మనం కావాలంటే ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ బోట్ రైడ్ చేస్తూ భవానీ దీపం దాకా వెళ్ళొచ్చు. అక్కడ కృష్ణా నదిలో నుంచి కనపడే మనకి ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే విడిగా కానీ మనం టికెట్ కొని ఆ బోట్ లో కూర్చొని మనం షికారికి వెళ్ళొచ్చు కృష్ణా నదిలో. ఇంకా ఈ కృష్ణా నది మనకి చివర్లో వెళ్ళి హంసల దీవిలో కలుస్తుంది. ఫస్ట్ లో అటేపు ఉన్న పర్వతం గాని ఇటేపు ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం గాని కలిసి ఉండేవంట ఫస్ట్ లో. అక్కడ ఈ రెండింటి మధ్యలో బెజ్జం పడి నీళ్లు అటేపు వెళ్తా ఉంటే ఇక్కడ ఆనకట్ట కట్టడం జరిగింది. ఫస్ట్ లో దీనికి బెజ్జంవాడ అనేవాళ్ళు, తర్వాత విలేజ్వాడ బెజవాడగా మారటం జరిగింది. ఇక్కడ మనకి కృష్ణమ్మ తల్లి యొక్క విగ్రహం కనపడితే ఇటు వెళ్తే మనం బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు. మనం ఇలా దాటుకుంటూ వెళ్ళి మనం వినాయకుని టెంపుల్ మీదుగా మనం మార్కెట్కి వెళ్ళచ్చు. ఇది చూడండి, ఈ బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జి మనకి ఎలా కనపడుతుందో. మీరు కనకదుర్గ గుడికి వెళ్ళాలన్నా మనకి ఇదే రోడ్డు. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి మనం కొండపైకి మెలికలు తిరుగుతూ అన్నకొండలాగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి. ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది బ్రిడ్జి కింద. ఇటు మెట్ల మార్గం కూడా కనకదుర్గ గుడికి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది, ఉండటం జరిగింది. ఇంకా ఇక్కడ మనకి నది యొక్క అందాలను చూసుకోవాలంటే ఈ బ్రిడ్జి కింద నుంచి అటు పైకి వెళ్తే సువిశాలమైన ఈ కృష్ణా నది మనకి చాలా అందంగా కనబడుతుంది. ఇది చూడండి, బ్రిడ్జి ఎలా వంపులు తిరిగి మెలికలుగా ఎలా కనపడుతుందో మనకి. కృష్ణా నది మనకి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నీళ్లు ప్రవహించి ఎన్నో పొలాలను సస్యశ్యామలం చేసి రైతులకి సిరులను కురిపిస్తుంది. ఈ బ్రిడ్జి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి కృష్ణా నదిలో ఫిల్లర్లు వేసి మరి కట్టడం జరిగింది. ఈ బ్రిడ్జి కట్టే టయానికి ఆయన దిగిపోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడం, తర్వాత ఈ బ్రిడ్జి ఓపెన్ చేయడం, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో మళ్ళీ ఈ బ్రిడ్జి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ తో విజయవాడ రావాల్సి ఉండే, ఇంకా ఫ్లైఓవర్స్ బ్రిడ్జ్ వస్తే కాస్త ట్రాఫిక్ మనకి తగ్గుద్ది. ఇది మనకి ఇప్పుడు ఎదురొచ్చేది వినాయకుని గుడి కూడా మనకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న గుడి ఇది. ఇక్కడికి చాలా మంది వచ్చి తమ పూజలు చేసి విఘ్నాలను తొలగించుకుంటూ ఉంటారు. ఈ వినాయక చవితి గుడి అనేది ఒక ల్యాండ్ మార్క్, మనకి కేంద్రం కూడా ఉండటం జరిగింది. ఎన్నో వినాయకుని రూపాలు మనకి చక్కగా దర్శనమిస్తాయి. అనేక అవతారాల్లో ఇక్కడ వినాయకుడు మనకి ఆ పైన దర్శనమిస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ ఎల్లప్పుడూ చాలా మంది ఇక్కడ వినాయకుని దర్శించుకొని కనకదుర్గ గుడిని కూడా దర్శించుకొని తమ పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఇది చూడండి, ఇది ముఖద్వారం, ఇది వినాయకుడికి. ఇది దాటుకుంటూ వెళ్తే మనకి ఇంకొక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కి
అటేపు మనం బస్ స్టాండింగ్ ఏమో దిగొచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంది, చూపించాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.